ఎక్కడికక్కడ డిమాండ్ బట్టి స్టార్ట్ చేయండి, ఇవ్వాలి. మైనారిటీ అసిస్టెన్స్ ఫర్ జెరూసలం పిలిగ్రిమ్స్ కూడా ఇచ్చామయ్యారు, ఇవ్వలేదు సార్. డ్యూ టు ది ప్రివైలింగ్ కండిషన్స్ ఇన్ ద వెస్ట్ ఇంకా అప్లికేషన్స్ రాలేదు సార్. అక్కడ పీస్ఫుల్ కండిషన్స్ వస్తే అప్లికేషన్స్ వస్తాయి. బడ్జెట్ అలాట్మెంట్ 1.5 crores ఆల్రెడీ అలాటెడ్ సార్. ఓకే, అది చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. అదే ఓకే, అక్కడ జెరూసలం గొడవలు జరుగుతుంటాయి కదా సార్, ఇజ్రాయెల్ దానికోసం అగ్రి చూసుకోండి. అగ్రికల్చర్లో అన్నదాత సుఖీభావ 20,000 ఇచ్చాం. అగ్రికల్చర్లో సప్లై ఆఫ్ ఇంప్లిమెంట్స్ సబ్సిడీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్కి ఇచ్చాం. క్షేత్రీయ వెల్ఫేర్లో భోగాపురం ఎయిర్పోర్ట్ని అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాం, ఇంప్లిమెంటేషన్లో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్ చేస్తారు. ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేయాలన్నారు. పోర్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆన్ వార్ ఫుటింగ్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి. అదే మరి గ్రీన్ ట్యాక్స్ని తీసేసాం వెహికల్స్ పైన, రిడక్షన్ చేయమన్నారు, చేసాం. ఇది అండర్ నాట్ ఇంప్లిమెంటెడ్ అని పెట్టారు, ఇంప్లిమెంటెడ్ సార్. ఎస్ సార్, ఎస్ మళ్ళీ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసాం సార్. అదే సమయంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ 21 రిలేటెడ్ టు కాంపౌండింగ్ ఫీ అది కూడా తగ్గించాం. అదే మరి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్కి రేపు రాబోయే 1వ తారీఖున అమలు చేస్తున్నాం. డ్రైవర్స్ సాధికార సంస్థ కావాలంటున్నారు, అది పెట్టాలంటే ఏం చేయాలి, దాన్ని వర్కౌట్ చేయండి. అదే మరి ఎండోమెంట్స్లో ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రెమ్యునరేషన్ టు అర్చకాస్ ఇది కూడా మనం 10,000 నుంచి 15,000 చేసాం. ఇంకొక పక్కన ఎండోమెంట్స్లో ఎయిడ్ అండర్ DDNS ఫ్రమ్ 5,000 to 10,000 ఫర్ ద అర్చకాస్ వర్కింగ్ ఇన్ టెంపుల్ హ్యావింగ్ ఇన్కమ్ లెస్ దెన్ 50,000 ఇది కూడా చేసాం. ఇంకొక పక్క నాయి బ్రాహ్మణులకి 25,000 రూపాయలు జీతాలు ఇస్తున్నాం. ఇంకొక పక్క 3,000 రూపాయలు ఫర్ ది అన్ఎంప్లాయీ వేదిక్ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇచ్చాం, అది కూడా అమలు చేసాం. ఆన్రోరీ 25,000 నాయి బ్రాహ్మిన్స్కి టెంపుల్లో పనిచేసే వాళ్ళకి అది కూడా మనం అమలు చేసాం. రీస్టార్టింగ్ అన్నా క్యాంటీన్స్ చేసాం. వడ్డీ లేని రుణాలు ఎంతవరకు అవుతున్నాయి, మనం ఎంత ఇస్తున్నాం, డాక్రా సంఘాలకి అనుకుంటా ఇది 3 lakhs. ఇవన్నీ కొంచెం ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నాయి కూడా వర్కౌట్ చేయండి, దాన్ని కూడా లాజికల్గా మనం తీసుకెళ్ళాలి. డ్రిప్ ఇరిగేషన్ 90% ఇస్తున్నాం. శ్మశాన వాటికల స్థల కేటాయింపులు ఇది కూడా డిపార్ట్మెంట్స్ కలెక్టర్స్ ప్రయారిటీ పెట్టుకొని అవసరమైన కొద్దీ బరియల్ గ్రౌండ్స్ కూడా స్థలాలు కేటాయించాలి. జర్నలిస్టులు కూడా ఇది మేజర్ ఇష్యూ, మొన్న కూడా చెప్పాం. సుప్రీంకోర్టు కొంచెం ప్రాబ్లం ఉంది, దాన్ని బేస్ చేసుకొని ఇది కూడా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. I&PR మినిస్టర్ హ్యాస్ టు కోఆర్డినేట్ దిస్. అదే సమయంలో మెగా డిఎస్సి కంప్లీట్ చేసాం. డిజిటల్ లైబ్రరీస్ ఏంటి, వాట్ ఈస్ ది సిచ్యువేషన్ నౌ డిజిటల్ లైబ్రరీస్? సార్ అన్ని లైబ్రరీస్లో మనం డిజిటల్ ఎనేబుల్ చేసాం సార్. ఇది కాకుండా 1 Nation 1 Subscription అని ఆల్ ఇంటర్నేషనల్ జర్నల్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు సార్. అది కూడా చేయండి, అది కూడా చేస్తాం సార్. అది ఓన్లీ యూనివర్సిటీస్కి ఇచ్చారు. మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగాం సార్, అది కూడా ఇస్తా అన్నారు. సో ఉన్న కంప్యూటర్స్తో దానికి కూడా మనం లింక్ చేస్తాం సార్. అన్నిటికీ లింక్ చేయండి, విలేజ్ పంచాయతీలకు కూడా లింక్ చేయండి. సరే సార్. ఓకే. స్కిల్ సెన్సస్ ఇది చాలా వరకు అప్డేట్ చేసాం, కానీ పర్ఫెక్షన్ రావడానికి కొంచెం ప్రాబ్లం ఉంది. డేటా అప్డేట్ చేసి విల్ పబ్లిసైజ్ ఆన్ ది బేస్ ఆఫ్ దట్ విల్ మూవ్ ఫార్వర్డ్. అదే మరిగా స్కిల్ ట్రైనింగ్ కంటిన్యూస్గా చేస్తున్నాం. ఇంకా మనం ఈ జాబ్ మేళాలు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఏవైతే క్లోజ్ చేసిన స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేసాం. ఇంకొక పక్కన కాపు బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీ ఎంపవర్మెంట్కి చేస్తానో అది కూడా చేస్తున్నాయి. బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి క్యాస్ట్ అసోసియేషన్స్ అన్నీ అది కూడా ఒకసారి ప్రోగ్రాం పెట్టండి, అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఏ కమ్యూనిటీలో మనం ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ టేకప్ చేయాలి. అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కాపుకి ఉదాహరణకు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇస్తా అన్నాం. అదే సమయం కాపు భవన్స్ అన్నీ కంప్లీట్ చేస్తా అన్నాం. ఎక్కడన్నా ల్యాండ్ పొజిషన్ ఉంటాయి కూడా ఇచ్చేసేయండి. ఇవి ప్రియారిటీ పెట్టండి. ఆ కాపు కార్పొరేషన్ చూసే కన్సర్న్ సెక్రటరీ